హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు లాస్ట్ వీడియోలో అమ్మమ్మ మాతో తిరుపతి వచ్చింది కదా, ఇంకా వాళ్ళ ఊర్లో బోనాలు ఉండే. ఇంకా నెక్స్ట్ డే మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. నేను అమ్మమ్మ ఇద్దరమే వచ్చినాము ఇక్కడికి. ముందు క్లిప్పింగ్లో కనబడ్డ క్యూట్ పాప ఎవరంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అంటే మా కజిన్ వాళ్ళ కూతురు. ఇంకా నాతో ఎంతో మంచిగా క్యూట్గా వీడియో తీసింది అండ్ మంచిగా క్యూట్గా కూడా మాట్లాడుతుంది. అండ్ సెకండ్ మామయ్య వాళ్ళ కూతురు, నేను ఇంకా పాప ముగ్గురమే వచ్చినాం టెంపుల్కి. మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు రాలేదు. యాక్చువల్గా ఎల్లమ్మ తల్లి టెంపుల్ మా మామయ్య వాళ్ళ ఇంటి వెనుకనే ఉంటుంది. ఇంకా అందుకనే మేము ఫస్టే ముగ్గురం వచ్చి ఇట్లా దర్శనం చేసుకున్నాము. యాక్చువల్గా ఎందుకు ముందే వచ్చినామంటే ట్యూస్డే ఖచ్చితంగా తను వెళ్ళి కొబ్బరికాయ కొడుతుందంట. ఇంకా అందుకోసమనే మేము రెడీ అయ్యి వెళ్దాము, అప్పుడైతే నేను మంచిగా వీడియో తీసుకుంటా. మళ్ళీ నైట్ అయితే అన్ని బోనాలు వస్తాయి, ఇంకా మనం లోపలికి వెళ్ళమో కూడా తెలియదు కదా అని అనుకున్నాము. అందుకనే అట్లా రెడీ అయ్యి వెళ్ళినాము, ఫొటోస్ దిగినాము, వచ్చినాము. ఇంకా మేము వచ్చిన తర్వాత బోనంకి బొట్లు పెట్టండి అంటే, యాక్చువల్గా బోనంకి బొట్లు అంటే అందరూ పెడతారు కదా, నార్మల్గా ఇట్లా పసుపు బోనం చేద్దామని అనుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇట్లా ఆయిల్ రాసినాము. ఫస్ట్ ఆయిల్ రాయాలా వాటర్ రాయాలా అనుకున్నాము, కానీ యూట్యూబ్లో చూస్తే ఆయిల్ రాసింది వాళ్ళది. ఇంకా అందుకోసమనే మేము కూడా ఆయిల్ రాసి పసుపుని ఇట్లా జల్లడించి మంచిగా వచ్చింది బోనం యాక్చువల్గా. కానీ ఇందులో మిస్టేక్ ఏంటంటే, మనం బోనం ఎత్తుకున్న వాళ్ళకి మొత్తం పసుపు అంతా రాలిపోతుంది. అంటే మనం ఓన్లీ జల్లెడ చేసినాం కదా, దానికి పసుపు మొత్తం అతుక్కోలేదు, ఇంకా అది కొంచెం రాలిపోతుండే. కానీ బోనం అయితే మంచిగా ట్రై చేసినాం మేము. ఎట్లా వచ్చిందో లాస్ట్లో చూపిస్తాను, చూడండి. బోనం రెడీ చేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్నాము. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయినాము, ఎందుకంటే ఇంకా అప్పుడు అందరు బోనాలు టెంపుల్ దగ్గరికి వెళ్తాయి. ఇంకా అందుకోసమనే ఇట్లా రెడీ అయ్యి మేము వీడియోలు తీస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఒక రీల్ కూడా చేసినాము. ఆ రీల్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను, కింద లింక్ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో.
అండ్ ఇక్కడ బోనం ఎత్తిన తర్వాత పక్కనే మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా అక్కడ వెళ్ళి కూడా నేను ఈ వీడియో క్లిప్ తీసినాను. అండ్ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు ఇంటి ముందు యాక్చువల్గా రోడ్ క్రాస్ చేయాలి. ఇంకా అక్కడ నేనేం వీడియో తీయలేదు. ఇక్కడ వీళ్ళిద్దరి ఇంట్లో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ అవే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా అన్ని బోనాలన్నీ కలిసి ఇంకా టెంపుల్కి వచ్చినాయి. ఇంకా మేము వెనక నుంచి వెళ్ళాం టెంపుల్కి. లోపల కూర్చుందాం అనుకున్నాము కానీ ఫుల్ వేడి ఉండే. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి చూసినాము. అండ్ అట్లా నైట్ బోనాలు పెట్టి అమ్మవారికి ప్రసాదం ఎక్కించిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.